ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. చిలకలూరిపేట బొప్పుడిలో ప్రజాగళం సభలో ఈ ముగ్గురు అగ్ర నేతలు వేదిక పంచుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పుడిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ప్రధాని నరేంద్ర మోదీ పలనాడు జిల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అభివర్ణించారు. జనం దృష్టి మరల్చేందుకు రెండు పార్టీ ప్రయత్నిస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు నుండి అసలు ప్రజాస్వామ్యం ప్రారంభమైందని ప్రధాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. సభకు హాజరైన వారందరి చేత మొబైల్లోని ఫ్లాష్ని ఆన్ చేసి వేడుకకు స్వాగతం పలకాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. ఈ భారీ జన సముద్రం ఢిల్లీకి కూడా సందేశం ఇస్తుందన్న ప్రధాని, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి సందేశం ఇస్తుందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మిత్రపక్షాల బహిరంగ సభ జరగడం ఇదే తొలిసారి. ఈ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.